ప్రజా వ్యతిరేకత అనేది మా దగ్గర క్లారిటీ కనిపించింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, అదేవిధంగా కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నాయకత్వాన్ని ప్రజల యొక్క ఏకీభవిస్తున్నారు అనిపించింది. అదే విధంగా కూటమి యొక్క ఏ విధంగా అయితే సహృద వాతావరణం సోదరులాగా టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది బాగా జరిగింది. దానివల్ల ఖచ్చితంగా 100లో ఒక 60 మంది జగన్ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారని మాకు క్లారిటీ ఉంది. కానీ 60 ఓట్లు మేము జాగ్రత్తగా వేయించుకోవాలి, మేము వాటిని తీసుకెళ్లి పోలింగ్ బూత్ వేయించుకునే క్యాపబిలిటీ మాకుంటే ఖచ్చితంగా గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. 21కి 21 గెలుస్తాను అదే కాన్ఫిడెన్స్ తో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకంటే అంత ప్రజా వ్యతిరేకతను పవన్ కళ్యాణ్ గారు గమనించగలిగారు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పటి నుంచి నిన్న గెలిచేంత వరకు చాలా మంది మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలలో ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి, లేదంటే దత్తపుత్రుడు అని చెప్పేసి, లేదంటే సినిమా ఆర్టిస్టు రంగులు వేసుకుంటాడు మొక్కలకు, వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడిన వాళ్ళకు ఇది ఒక చెంపపెట్టి సమాధానం. అంతే, ఆబ్వియస్లీ అంతే. ఇప్పుడు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు కూడా నేను నా పరిమితికి మించి మాట్లాడగలను. రోజా గారిని తిట్టగలను, కొడాల నాని గారిని తిట్టగలను అనుకుంటే. బట్ నేను విజయ గర్వంతో అహంకారం పెంచుకోవద్దని మా నాయకుడు చెప్పిండు. మాకు తిట్టాల్సిన అవసరం, మేము సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మేము అంతకుముందు సమాధానం చెప్పినాం, కానీ ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అర్థమైంది పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టారా, దత్తపుత్రుడా, లేకపోతే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తా, పనికిరాని వ్యక్తా, రాజకీయంగా అసమర్థుడా. ఈ రోజు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు వాళ్ళకి సమాధానం. రామన్న, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు సోషల్ మీడియాలో కాదు, సామాజిక మాధ్యమాల్లో అంతగా పెద్దగా పట్టించుకోలేనప్పటికీ ఈసారి పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి వస్తున్న మెజార్టీ నుంచి పట్టుకుంటే ఇటు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ సైతం పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి వార్తనే ప్రధానంగా సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో చర్చ నడిచింది. ఎందుకు ఈ రకమైన ఆశా దృక్పథం ఎందుకు ప్రజలకంటే? అంటే ప్రజల నుంచి ఒక నాయకుడు ఉద్భవించుండు. ఎందుకంటే ఒక గేమ్ చేంజర్ లాగా, ఒక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ద ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఆయన ఉద్భవించింది కాబట్టి ప్రజల నుంచి అది ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఏంటి, గెలిస్తే ఏంటని ప్రజలు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, ఎంత మెజార్టీ వస్తుంది, కూటమి ఫామ్ అయిద్దా, జనసేనకు సీట్లు ఎన్ని వస్తాయి అనేది ప్రజల్లో మంచి ఆసక్తి కలిగించింది. వాళ్ళు అనుకున్న అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి అది జరిగింది అనమాట. ఖచ్చితంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక టాలెంట్ లీడర్గా ఈ రోజు నిన్న ఫలితాలతో ఎదగటం జరిగింది. ఆయనకి తెలంగాణలో కూడా ఆయన మీద ఒక రాజకీయంగా ఒక నమ్మకం కుదిరింది అనమాట. పవన్ కళ్యాణ్ కెన్ డూ పాలిటిక్స్, చేయగలడు. ఎందుకంటే మొన్నటి వరకు కొంత మీడియా కానీ, కొంత మేధావులు కానీ పవన్ కళ్యాణ్ గారిని తీసిపారేయటం కానీ, ఒక హీరోగా సినిమాలు తీసుకుంటారని, ఒక హీరోగా ప్రొజెక్ట్ చేయటం కానీ, రాజకీయ అజ్ఞానని, తెలివితేటలు లేవని, ఊగిపోతారని, ఆవేశపడని చాలా విధాలుగా ఏదంటే ప్రొజెక్ట్ చేశారు. కానీ నిన్న ఫలితాలతో ఈ యొక్క మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఎగిరిపోయి ప్రజలకు అర్థమైంది పవన్ కళ్యాణ్ చెప్పిందంతా చేసిండు. ఈ 10 సంవత్సరాలు ఏది మాట్లాడగలిగిందో అది నిరూపించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకి ఫిట్, ఖచ్చితంగా ఒక 3వ ప్రత్యామ్నాయం తీసుకురాగల క్యాపబిలిటీ పవన్ కళ్యాణ్కి ఉన్నది అనేది ప్రజలకు నిన్న ఓట్ల రూపంలో తెలిసిపోయింది. ఖచ్చితంగా ఒక బలమైన నాయకుడిగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు భావిస్తూ ఉన్నారు. రైట్. ఎట్టకేలకు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి, అదేవిధంగా జనసేన అధికారంలోకి వచ్చింది కదా. రాబోయే రోజు గతంలో జనసేన కావచ్చు, అటు టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైతే లోకేష్ గారు చెప్పినట్టు మేము ఒక రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నాం, అందులో అధికారుల పేర్లు ఉన్నాయని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళ మీద కార్యాచరణలు ఉండే ప్రోగ్రామ్స్ ఉంటాయా అంటే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట్లాడారు, కక్షపూరితమైన చర్యలు ఏవైతే ఉన్నావు నాకు వైసీపీ కానీ, వైసీపీ నాయకులతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో కానీ వ్యక్తిగత కక్షలు ఏమి లేవు. కానీ మీరు రెడ్ బుక్ అన్నారు, వ్యవస్థ పరంగా ఉండొచ్చు. వ్యవస్థ పరంగా ఎట్లా అంటే ఒక ఎస్పీ ఉండండి, ఒక ఎస్పీ చట్ట వ్యతిరేక చర్యలతో ఏదైనా చేసి ఉంటే అతని మీద లీగల్ యాక్షన్ అంటే ఏదైతే సంస్థాగతమైన యాక్షన్ తీసుకోవచ్చు. రెడ్ బుక్ అంటే వేరే విధంగా కాదు. కొంతమంది అధికారులు వాళ్ళ పరిమితికి మించి వాళ్ళ అధికారాల నుంచి కొంత ఫ్రాడ్ చేశారు, కొంత అవినీతి చేశారు, కొంత అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. దాని మీద నీకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవచ్చు. అంతే రెడ్ బుక్ అంతే తప్ప ఎవరిని వెళ్ళి గల్లా పట్టుకుని బయటకు వచ్చి గుంజి కొట్టడమో లేకపోతే ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఎవరైతే అధికారులు వాళ్ళ యొక్క అధికారాలకు మించి జగన్మోహన్ రెడ్డి గారికి వంతపడారో, ఆయనకు బానిసత్వం చేశారో అలాంటి వ్యక్తుల మీద ఏదైతే వ్యవస్థ పరంగా చర్యలు ఉంటాయి కదా, ప్రభుత్వ పరంగా చర్యలు, ఆ చర్యలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా కక్షపూర్తంగా వ్యవహరించే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం ఉండదని నేను పవన్ కళ్యాణ్ గారు క్లియర్ క్లారిటీ. రామన్న, ఒక్క మాట చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయిన తర్వాత నుంచి నిన్న గెలిచిండని రిజల్ట్ వచ్చేంత వరకు నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి కాలర్ ఎగరేసుకొని మీరు తిరగలుగుతున్నారా? ఇంత గర్వంగా ఉందా మీకు? ఎట్లా అనిపిస్తుంది ఒక అభిమానిగా, పార్టీలో క్రియాశీలక నాయకులుగా? ఖచ్చితంగా గర్వంగా ఉంది. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారు నమ్మిను. మా నాయకుడిని పనికిరానంలో చూశారు, మమ్మల్ని పనికిరానంలో. నేను డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను, పనికిరానంలో చూశారు. ఎందుకు తిరుగుతున్నారా పవన్ కళ్యాణ్ తో? వాళ్ళ అన్న తీసుకొచ్చి రాజకీయాన్ని ముంచేసిండు, అందరిని ముంచేసిండు. పవన్ కళ్యాణ్ రాజకీయ చాలా మంది అన్నారు, కానీ మేము బలంగా నమ్మినాం. పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని నమ్మినాం. ఖచ్చితంగా మా రోజు వస్తుంది అనుకుని నేను వచ్చింది, దానికి సమాధానం దొరికింది.
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఒక అని చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి తాలూకానే మాకు గర్వం. ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో వేసుకుంటే అది వేరే, కానీ ఇప్పుడు నిన్న మొన్నటి దాకా నేను రోడ్ల మీద తెలంగాణలో కూడా బండ్ల మీద స్టిక్కర్ వేసుకొని తిరుగుతాడు. అంటే అభిమానం, ఒక వ్యక్తిని నమ్మితే ఇంతగా అభిమానిస్తారు అనేది ఆశ్చర్యం వేస్తుంది. అంటే తెలంగాణలో కూడా అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కువ మంది ఉన్నారు. అంటే అదేదో యాటిట్యూడ్, దట్ మీన్స్ పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటంటే 10 సంవత్సరాలు పడిన బాధలకి ఈజ్ మై లీడర్, అతను ఒక ఎమ్మెల్యేగా ఒక స్థాయిలో ఒక నాయకుడిగా ఉన్నది ఇట్స్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. ఎవరిని ఇబ్బంది పెట్టాలనే సంబంధం లేదు, కానీ అతని అభిమానాన్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో తీసుకెళ్లే పరిస్థితి అనమాట. అంటే మీరు అది చెప్పారు కదా, ఒక వ్యక్తిని అభిమానిస్తే అంటే ఆయన వ్యక్తిత్వానికి మేము అంత అభిమానులు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వానికి మేము బానిసలు. ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ప్రజలకు మంచి జరగాలి, సమాజానికి మంచి జరగాలి. అల్టిమేట్లీ సమాజానికి మంచి చేసే వ్యక్తికి బానిసలుగా ఉన్నా కానీ దాంట్లో తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల నేపథ్యంలో ఏదైతే వ్యక్తిగతంగా కావచ్చు తన పార్టీ పరంగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో నెరవేర్చే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా 100% కూడా హామీలు నెరవేర్చిన తర్వాతే నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళిపోతారు. కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కూటమి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీకి పవన్ కళ్యాణ్ గారు బాధ్యులు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా హామీలు నెరవేర్చే విధంగా కూటమిలో రేపొద్దున పరిపాలన ఉండబోతుంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాల్లో కూడా చంద్రబాబు గారికి ఎంతైతే డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అంత ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనుకునే ఆయన దగ్గర కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇన్ని 10 సంవత్సరాలు ముఖ్యంగా ప్రజారాజ్యం పెట్టిన దగ్గర నుంచి చూస్తే 15 సంవత్సరాలు ఆయన ప్రజలు తిరిగారు. ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారో దానికి మనం ఏ విధంగా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా మంచి అవగాహన ఉంది. దాని ఇద్దరు వాడుకుని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అభివృద్ధితో పాటు మీరు అన్నట్టు కొన్ని సంక్షేమ పథకాలు, సూపర్ 6 అని, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన కొన్ని పథకాలు, అన్ని పథకాలను కూడా అమలు చేసే విధంగా, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు బాగుండే విధంగా, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండే విధంగా, తెలుగు రాష్ట్రాల ప్రజలు మంచిగా ఉండే విధంగా కూడా ఈ యొక్క పార్టీల ప్రయాణం, అదేవిధంగా అక్కడ ప్రభుత్వ ప్రయాణం కూడా నడుస్తుంది. ఆంధ్రాలో గెలిచిన జనసేన పార్టీ ఇంత భారీ మెజార్టీతో గెలిచింది కదా, ఈ ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో తెలంగాణలో మీలాంటి నాయకుల మధ్య ఏమైనా కనిపించబోతుంది? ఖచ్చితంగా ఉంటుంది. మేము మొన్న నేను ఖమ్మం ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన తర్వాత కూడా మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు అనమాట. నేను ఆ రోజు కూడా మీకు చెప్పా, ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్లో గెలవబోతున్నాం, ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. ఆ కాన్ఫిడెన్స్ మీకు అప్పుడు ఎట్లా వచ్చిందని అడుగుతున్నాను. నేను అదే చెప్తున్నా. నేనేమంటాను, నాకు మా నాయకుడి మీద నమ్మకం ఉంది, మా నాయకుడి సామర్థ్యం మీద నమ్మకం ఉంది, నాయకత్వ సామర్థ్యం మీద నమ్మకం ఉంది, ఆయనకి ప్రజలంటే ఏ విధమైన ఇష్టం ఉందో ఆ నమ్మకం ఉంది, ఆయన బలం మీద నమ్మకం ఉంది. కాబట్టి నేను చెప్పగలిగా మీకు ఆ రోజే చెప్పా, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన విజయాన్ని అక్కడ సాధించబోతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాని ఎఫెక్ట్ తెలంగాణలో ఉండబోతుంది. ఎందుకంటే మీరు కండక్ట్ చూస్తారు, అంటే ఎప్పుడైనా ఒక వ్యవస్థ కానీ ఒక పార్టీకి కానీ ఆ లీడర్ ఎట్లా పనిచేస్తే ఆ పార్టీ అంత స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ లీడర్నే చూస్తారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ధర్మవరం కేతిరెడ్డి కూడా వెళ్ళిపోయినని మనం ఇందాక మాట్లాడుకుంటా ఉన్నాం. నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడమే కేతిరెడ్డి గారికి అయింది. అలాంటి దుర్మార్గమైన నాయకత్వంలో పనిచేసిన వ్యక్తి మీద ఎఫెక్ట్ పడ్డది. అతను కేతిరెడ్డి మంచోడు అయ్యొచ్చు, అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుర్మార్గమైన నాయకత్వంలో, అన్యాయమైన నాయకత్వంలో పనిచేయడం వల్ల ఆయన కూడా ఓడిపోవాల్సి వచ్చింది. అట్లానే ఒక బలమైన ఒక క్యారెక్టర్, ఒక క్యాపబిలిటీ, ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచన కలిగిన పవన్ కళ్యాణ్ గారికి ఒక దగ్గర చూపించగలిగితే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో పడుతుంది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేశారు. పక్కనే ఉన్న పంజాబ్లో, ఢిల్లీలో జరిగిన సంక్షేమ పథకాలు లేకపోతే అభివృద్ధో లేకపోతే ఇంకోటో చూసి పంజాబ్లో దాన్ని చేయగలిగారు. అట్లానే మేము కూడా ఏం చెప్తా ఉన్నామంటే, కులం, మతం, ప్రాంతం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేసే విధానంలో తెలంగాణలో కూడా చాలా మంది ఆకర్షిస్తారు. ఇంకా తెలంగాణ సమాజానికి ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే, మంచి చేసిన వాడు నెత్తినెక్కించుకుని తిరుగుతారు. దానికి కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, ప్రాంతానికి సంబంధం లేదు అనమాట. ఒకవేళ నిజంగా తెలంగాణలో గాన మా తెలంగాణలో గాన పవన్ కళ్యాణ్ గారు పుట్టి ఉంటే మాత్రం ఇప్పుడు కల్లా సీఎం అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఆలోచన విధానానికి, ఆయన మనస్తత్వానికి తెలంగాణ సమాజం యాప్ట్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా తెలంగాణలో కూడా 3వ ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని కులాలకే అధికారం పరిమితం అవ్వకూడదు. మనం ఆ కులాలను అనాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క వాటా వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు. అట్లాగాని బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా అధికారం రావాల్సిన అవసరం ఉంది. ఒక వేరే ఏదైతే అధికారం దొరకన్న వర్గాలను కూడా అధికారంలో మనం పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా జనసేన పార్టీ ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంతగా భౌగోళికంగా విడిపోయినా ఎమోషనల్ కానీ ఏ విధంగా సంబంధాలు, బాంధవ్యాలు కూడా విడిపోయిన సగానికి ఎక్కువ హైదరాబాద్లో మిగతా జిల్లాలో ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి అక్కడ ఆయన
పార్టీ ఆఫీస్ పెట్టి లేకపోతే పార్టీని విస్తరించాలని కోరుకున్నాను. ఎందుకంటే ఫక్తు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీనే ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగు రాష్ట్రం, మా తెలుగు రాష్ట్రం అని చెప్పి విస్తరించాలనుకున్నప్పుడు హైదరాబాద్లో పుట్టిన ఏదైతే హైదరాబాద్లో పుట్టిన జనసేన పార్టీ ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలు, హైదరాబాద్లోనే తెలంగాణలో పుట్టిన జనసేన పార్టీ, తెలంగాణలోనే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో బలమైన, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్తా ఉన్నారు, ఒక ప్రాంతీయ పార్టీని నడపడం అనేది చాలా టఫ్ విషయం, బయటకు ప్రజలకు కనపడేది విషయం, ఆషామాషికం. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్, అంటే వాళ్ళ ప్రజల యొక్క అభిమానం చొరగొట్టడానికి ప్రజలు కూడా చెడ్డోళ్ళు కాదు. ఇప్పుడు నేనున్నానండి, నా పేరు రామకృష్ణ, నేను ఈ రోజు వచ్చేసి నేను మంచోడిని అంటే మీరు నమ్మరు. ఒక నెల 2 నెలలు రోజు మీ చుట్టూ తిరిగితే నా కండక్ట్ నమ్మి, అదేవిధంగా ప్రజలు కూడా 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చూశారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల్లో కూడా మేము స్టెప్ బై స్టెప్ ఒకటేసారి మేము ఏదో చేస్తాం అనుకుంటుంది. ఇక్కడ ప్రజా సమస్యల మీద కూడా మేము తెలంగాణలో కూడా జనసేన బలంగా ఉంది. మన ఎలక్షన్స్లో కూడా మా కుకట్పల్లిలో 40,000 ఓట్లు వచ్చినాయి. మిగతా నియోజకవర్గాల్లో కూడా మిగతా పార్టీలతో అప్పుడు కన్నా ఇప్పుడు 50-60 సంవత్సరాలు ఉన్న పార్టీలతో పోల్చుకున్నా మంచి ఓట్ బ్యాంక్ మేము తెచ్చుకోవాలని వితౌట్ పవన్ కళ్యాణ్ గారి క్యాంపెయిన్ ఖచ్చితంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు తిరగబోతున్నారు. ప్రజా సమస్యల మీద ఇక్కడ కూడా ఆయన ఉండబోతున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా జనసేన ఒక క్రియాశీలక పాత్రని, ఒక బలమైన పాత్రని పోషించబోతుంది.